నమస్తే, నేను మీ నగేష్. సోషల్ మీడియాలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతారంటూ గత 4-5 రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని ఆమె ఖండించకపోవడం అనేది ఇప్పుడు ఒక కొత్త చర్చకు దారితీసింది. దీని వెనుకొండ కారణం ఏమిటని ఒక్కసారి మనం విశ్లేషిస్తే, మొన్న జరిగిండే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ వాళ్ళే తమను ఓడించారనేది రోజా బహిరంగంగా ఆరోపణ చేశారు. నగరి నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెజారిటీ ఆమెకు వ్యతిరేకంగా గత 3-4 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని రోజా పార్టీ హైకమాండ్ను, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అనేకసార్లు కోరినా కూడా ఉపయోగం లేకుండా పోయిందనేది ఆమె చాలా రోజులుగా మనసులో ఒక బాధ అయితే ఉంది. ఎన్నికలకు ముందు కొంతమంది నాయకులు తెలుగుదేశంలో చేరి ఆమెకు బహిరంగంగా వ్యతిరేకంగా పనిచేశారు. పార్టీలో ఉన్న మరికొంతమంది నాయకులు, కొందరు ముఖ్య నాయకులు కూడా తనను ఓడించడానికి ప్రయత్నం చేశారని, హైకమాండ్ ఈ విషయంలో వారిని నిలువరించలేకపోయిందనేది రోజాకు మనసులో బాధ ఉంది. ఎన్నికల్లో రాజకీయ సునామీ లాగా మొన్న జరిగిన ఎన్నికల్లో పెద్ద పెద్ద తలకాయలతో పాటు రోజా కూడా కొట్టుకొని పోయారు. గాలి భానుప్రకాష్ చేతిలో ఆమె గతంలో నగరి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా 40,000కు పైచులకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికలయ్యాక ఆమె దాదాపు అటు మీడియాకు కానీ సోషల్ మీడియాకు కానీ చాలా దూరంగా ఉన్నారు. చెన్నైలో నివాసం ఉంటూ తన కుటుంబంతో గుళ్ళు గోపురాలు తిరుక్కుంటూ ఆమె కాలం గడుపుతున్నారు. అయితే నగరికి అడపదడప వచ్చినప్పటికీ కూడా గతంలో ఆమె ఎప్పుడు నగరిలో అడుగుపెట్టినా ఎక్కడ పెట్టినా ఒక ఫైర్ బ్రాండ్, ప్రతిపక్షం మీద మండిపడేది. ఇప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల గురించి కానీ రాజకీయాల గురించి కానీ అస్సలు మాట్లాడడం వదిలేశారు. ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ లోగోను కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మను కానీ తీసేసి తన బొమ్మ పెట్టుకున్నారు. ఇది మొత్తం ఈ చర్చకంతా అవకాశం ఇచ్చింది. అయితే ఇదంతా రోజా వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులేనని, ఈ మౌనమంతా వ్యూహాత్మకమేనని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఆమె తమిళనాడులో విజయ్ పెట్టిండే కొత్త పార్టీలోకి పోతారని ఒక ప్రచారం అయితే ఆమె సన్నిహితులు చెప్తున్నప్పటికీ కూడా అదైతే ఎటువంటి పరిస్థితుల్లో నిజం కాదనేది రోజా గట్టిగా చెప్తున్నారు. ఇది కేవలం తన మనసులో ఉండే బాధను హైకమాండ్కు వెల్లడించడానికి మాత్రమే వ్యూహాత్మకంగా ఈ మౌనం పాటిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రచారానికంతా ఫుల్ స్టాప్ పెడుతూ వచ్చే నెల 2వ తేదీ జరగబోతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఆమె ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా కూడా మీడియాతో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న పార్టీ మార్పు ప్రచారం మీద ఆమె స్పందిస్తారా, లేక ఇప్పటిలాగే వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తారా అనేది మనకు 2వ తేదీ తేలిపోతుంది. మీ నాగేష్.